చిత్ర రిసెప్షన్ కోసం పట్టు శారీని కట్టుకొని చక్కగా 6 నగలు పెట్టుకొని సెల్ఫీలు దిగుతూ ఉండగా మనోహరి వచ్చి వెటకారంగా నీకోసం ఫంక్షన్ ఏర్పాటు చేసి లక్షలు ఖర్చు పెట్టి ఫోటోగ్రాఫర్స్ని పెడితే నువ్వు సెల్ఫీలు దిగుతున్నావా అని అంటూ ఉంటుంది. అప్పుడు చిత్ర చిన్నప్పటి నుండి ఇలా నగలు వేసుకోవాలన్నది నా కోరిక, అందుకనే నగలు వేసుకొని సెల్ఫీలు దిగుతున్నా అని అంటూ ఉండగా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అని తిడుతూ ఉంటుంది మనోహరి. అప్పుడు చిత్ర చిన్నప్పటి నుంచి ఉన్న బుద్ధి అది ఎలా పోతుంది అని అంటూ రా మనం కూడా ఒక సెల్ఫీ దిగుదాం అని అంటుండగా అవసరం లేదు ఫస్ట్ పద అని మనోహరి వెటకారంగా అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వినోద్ వస్తాడు. రెడీయా చిత్ర అని అడుగుతుండగా రెడీయే, ఎలా ఉన్నాను అని అడుగుతూ ఉంటుంది సిగ్గుపడుతూ. చాలా బాగున్నావు అని వినోద్ చెప్తే సిగ్గుపడాల్సింది పోయి ఇన్ని నగలేసుకుంటే ఎందుకు అందంగా ఉండను, అయినా ఫంక్షన్ అయిపోయాక ఇవ్వాల్సినవే కదా అని బాధగా అంటున్నట్టు అంటుంది చిత్ర. కానీ వినోద్ అవేవి పట్టించుకోకుండా అన్నయ్య నాన్న పిలుస్తున్నారు వెళ్దాం పదా అని చిత్రాన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వినోద్. ఇదేదో ప్లాన్ చేస్తుంది, పోనీ ఇది ఎక్కడ చేస్తే నాకేంటి, రణ్వీర్ వచ్చాడా లేదో చూడాలి అని అనుకుంటూ ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది మను. మరోవైపు అంజుని ఫంక్షన్కి రెడీ చేస్తూ ఉంటుంది అమ్ము. ఆనంద్ ఆకాష్లు ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఫంక్షన్కి రెడీ అవుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన ఆరు అది చూసి మురిసిపోతూ, చూసారా నేను లేకుంటే పిల్లలు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటున్నారో, అమ్ముని ఫస్ట్ టైం చేతుల్లో ఎత్తుకున్న క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఇప్పుడు 3 పిల్లలకి అమ్మలా మారింది అమ్ము. ఆనంద్ ఆకాష్ అయితే ఎప్పుడు కొట్టుకునేవారు, కానీ ఇప్పుడు చూడండి ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకుంటున్నారు, అన్నీ పంచుకుంటున్నారు అని ఆరు అంటుండగా అవును నిజంగా నువ్వు లేనప్పుడు వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారు, అన్నిట్లో రాటు తేలారు అని చిత్రగుప్తుల వారు అంటూ ఉంటారు. ఇక అంజుని రెడీ చేశాక అమ్ము అక్కడే బెడ్ పైన కూర్చొని ఆరుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని అంజు అడుగుతుండగా, నీకు గుర్తుందా అమ్మ ఇప్పుడుంటే ఎంత బాగుండేదో, వినోద్ బాబాయ్ పెళ్ళికి ఇలా డ్యాన్స్ చేయాలి అని అమ్మతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసాం మనం, గుర్తుందా నీకు అని అడుగుతూ ఉంటుంది అమ్ము. ఎందుకు గుర్తులేదు, అయినా అమ్మ ఇప్పుడు మన పక్కన లేదని ఎవరన్నారు, ఇక్కడే ఉందేమో అని అంజు అంటూ ఉండగా చిత్రగుప్తుల వారు ఆరు వైపు చూస్తూ ఉంటారు. ఆరు బాధగా ఉంటుంది. అప్పుడు అంజు ఇలా అంటుంటుంది, అమ్మ ఇప్పుడు ఇక్కడుంటే ఏ శారీ కట్టుకునేది అని అడుగుతుండగా ఆరెంజ్ కలర్ శారీ కట్టుకునేది అని అంటుంటుంది అమ్ము. అప్పుడు చిత్రగుప్తుల వారు ధూమ్ తటా అంటూ మంత్రం వేసి ఆరు శారీని ఆరెంజ్ కలర్ శారీగా మార్చేస్తారు. దాంతో స్పెషల్ అకేషన్ కాబట్టి నగలు కూడా పెట్టుకునేది అని అంటూ ఉంటుంది అమ్ము. దాంతో నగలని కూడా వచ్చేలా చేస్తాడు చిత్రగుప్తుల వారు. ఆ తర్వాత ఆనంద్ నాకిష్టమని బుట్టాలు పెట్టుకునే వరకు గోల చేసేవాడిని అనగానే బుట్టాలు కూడా వచ్చేలా చేస్తాడు చిత్రగుప్తుల వారు. ఇక ఫైనల్ టచ్గా అంజు ఇలా అంటూ ఉంటుంది, అంతేకాదు ఇప్పుడు మన చెయ్యి పట్టుకొని ఫంక్షన్లోకి అమ్మ తీసుకెళ్లేది అనగానే చిత్రగుప్తుల వారు అమ్మో ఇది నా వల్ల కాదు, ఎంతైనా తల్లికి దగ్గ బిడ్డలు కదా, అందుకే వింత వింత కోరికలు కోరుతున్నారు అని అంటూ ఉన్నా కూడా ఆరు పట్టించుకోకుండా అంజు తన చేయిని అమ్ము ఆరు పట్టుకున్నట్టు పైకి పెట్టగానే ఆరు వెళ్ళి అంజు చేయిని పట్టుకొని నడవడం మొదలు పెడుతుంది. అలా 6 పిల్లలు కలిసి స్టెప్స్ తగ్గి కిందికి వస్తూ ఉంటారు. వచ్చిన పిల్లల్ని చూసి బాగి చాలా మురిసిపోతూ మీ నాన్న అప్పటి నుండి అడుగుతున్నారు మీ గూచి అని అంటూ ఉంటుంది. ఇక బాగిని చూసిన ఆరు పక్కకి వెళ్ళిపోతుంది. అమర్ సదాశివం గారు ఇద్దరు పిల్లల్ని ముద్దు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే చిత్ర వినోదులు కూడా ఒకరి చేయినొకరు పట్టుకొని ఫంక్షన్లోకి వస్తారు, స్టేజ్ ఎక్కుతారు. ఇక సూపర్గా ఉన్నారు జంట అని అంటూనే అంజు మైక్ తీసుకొని వెల్కమ్ టు పార్టీ, మా పిన్ని బాబాయ్ రిసెప్షన్కి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా పిన్ని బాబాయ్ డ్యాన్స్ చేస్తారు అని అనగానే వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. చక్కగా డ్యాన్స్ చేస్తారు వినోద్ చిత్ర. అమర్ బాగి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక రాథోడ్ సైగ చేయడంతో అమర్ రాథోడ్ దగ్గరికి వెళ్తుంటాడు. అప్పుడే రణ్వీర్ ఫంక్షన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు.
హాయ్ అమర్ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు రణ్వీర్. హాయ్ రణ్వీర్ అని అంటూనే నువ్వు ఈ ఫంక్షన్కి వస్తావని నేను అనుకోలేదు అని సెటర్ వేస్తాడు అమర్. అప్పుడు రణ్వీర్ రాక తప్పలేదు, నాకెంత అవసరమో నీకు తెలుసు కదా అని రణ్వీర్ అంటూ ఉండగా, అవునవును నువ్వు నా కళ్ళ ముందు ఉండడం ఎంత అవసరమో నీకు తెలుసు కదా అని మళ్ళీ సెటైర్ వేస్తాడు అమర్. వెళ్ళి కూర్చో అని అంటుండగా పక్క నుండి వచ్చిన అంజు ఒక బెలూన్ పగలగొట్టి రణ్వీర్ని భయపెడుతుంది. దాంతో రణ్వీర్ భయపడిపోతాడు. అయ్యో అయ్యో భయపడ్డాడు రణ్వీర్ అంకుల్ అంటూ ఎగురుతూ ఉంటుంది అంజు. ఎందుకంతలా భయపడ్డావు రణ్వీర్, ఏదైనా తప్పు చేసావా చేయబోతున్నావా అని నొక్కి వక్కా నుంచి అడుగుతూ ఉంటాడు అమర్. అయ్యో అటువంటిదేం లేదు అని రణ్వీర్ అంటూ ఉంటాడు. ఇక వెళ్ళి కూర్చోమనగానే వెళ్ళి కూర్చుంటాడు రణ్వీర్. అప్పుడు భాగ్య వచ్చి అంజుతో నీ డ్యాన్స్ పర్ఫార్మెన్సే అని అనగానే, ఓహో నేను కరెక్ట్ టైంకే వచ్చానన్నమాట అని అంటూ ఉంటాడు రణ్వీర్. పిల్లలు 4 డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. 6 కూడా స్టేజ్ పైకి ఎక్కి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తూ ఉండగా చిత్రగుప్తుల వారికి టెన్షన్ ఎక్కువ అయిపోయి రాబాలిక అని అంటూ ఉండగా భాగ్య ఫంక్షన్లోకి వస్తూ ఉంటుంది. నీ సోదరి వస్తుంది రా అని పిలవగానే భాగ్య రాకని చూసి 6 కిందికి దిగిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు చిత్రగుప్తుల వారు. నేనేం చేశాను, పిల్లల కోరిక తీర్చాను అంతే కదా అని అంటూనే, అయినా తప్పు చేశానా ఏమైనా, కాదు కదా అని అంటూ ఉంటుంది భాగ్య. ఇక పిల్లలు డ్యాన్స్ చేశాక మనోహరి స్టేజ్ పైకి ఎక్కి రాథోడ్తో దండలు తెప్పిమని చెప్తుంది. దండలు తీసుకొచ్చి మనోహరికి ఇవ్వగానే మనోహర్ వినోద్ చిత్రాలకి అందిస్తుంది. ఇక అమర్ వాళ్ళని చూస్తూ రణ్వీర్ని ఒక్క క్షణం చూడడం మర్చిపోతాడు. రాథోడ్ కూడా అటువైపు చూస్తూ ఉండడంతో మనోహరి రణ్వీర్కి సైగ చేస్తుంది. రణ్వీర్ పక్కకి వెళ్ళిపోతాడు. ఇటువైపు చూసేసరికి రణ్వీర్ కనిపించడు. రణ్వీర్ ఎక్కడా అన్నట్టు అమర్ కళ్ళతో రాథోడ్ని అడుగుతుండగా రాథోడ్ కూడా షాక్ అవుతాడు. ఇప్పుడు ఏం జరిగింది, రణ్వీర్ ఎక్కడికి వెళ్ళాడో, ఏమైనా ప్రమాదం తలపెడతాడో అమర్ ఊహించగలడా? వచ్చే ప్రమాదం నుండి అంజుని భాగ్యని అమర్ కాపాడగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.